ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఇక్కడ రెండు పదాలు మనకి కనబడుతున్నాయి, నిరీక్షణ అండ్ అలాగే లంగరు. ఈ రెండు పదాలు కనబడుతున్నాయి. నిరీక్షణ అంట మన ఆత్మకు ఒక లంగరు వలె ఉంది అంట. అయితే మనము లంగరు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏంటి అంటే ఆ లంగరు అని మరి బోట్స్లో మనం చూస్తుంటాం. చేపలు పట్టే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఆ లంగరు అంటే ఏంటి అనేది. అయితే మరి వాళ్ళు చేపలు పట్టడానికో లేకపోతే బోట్ మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ లంగరు అనేది వాళ్ళ బోట్లో ఖచ్చితంగా క్యారీ చేస్తారు. ఎందుకంటే మరి వాళ్ళు ఏదైనా అపాయకరమైన పరిస్థితి మరి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క లంగరు సముద్రంలో విసురుతారనమాట. విసిరినప్పుడు అది దేనికైనా స్ట్రాంగ్ హోల్డ్ అంటే దేనికైనా బలంగా ఉన్నదానికి ఏదైనా ఆనుకొని లేకపోతే అది అలా లింక్ అయ్యి ఉన్నప్పుడు ఆ బోట్ మునిగిపోకుండా అక్కడే ఆగి అంటే కదలకుండా బోటు అక్కడే ఉంటుంది అన్నమాట. ఆ లంగరు వాళ్ళు దానికి ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఒక ప్రదేశంలో ఎక్కడైనా ఆగాలన్నప్పటికీ కూడా లేకపోతే ఏదైనా తుఫాన్లు గాలిలో వస్తున్నప్పుడు వాళ్ళు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు లేకపోతే నదిల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క లంగర్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ చిన్న చిన్న లేక్స్ కానీ నదుల్లో యొక్క యాంకర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళు బోటింగ్కి వెళ్ళినప్పుడు. అయితే ఈ యొక్క లంగర్ని వాళ్ళు దేనికైనా స్ట్రాంగ్ హోల్డ్ ఏదైనా చూసుకుని దానికి వేసి ఆ బోట్ని అలాగా ఆపుతూ ఉంటారు. అయితే ఇక్కడ నిరీక్షణ మన ఆత్మకు ఒక లంగరు వలె ఉన్నది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. చూడండి, మన యొక్క నిరీక్షణ ఏమై ఉండాలి అంటే మన యొక్క నిరీక్షణ మన యేసుక్రీస్తు ప్రభువై ఉండాలి. ఇక్కడ మనం కింద కనుక మళ్ళీ 20వ వచనం కనుక ఒకసారి చదివినట్లయితే, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. మరి మన ప్రభు అయిన యేసయ్య మనకంటే ముందుగా మరి పరలోక రాజ్యంకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఒక ఉత్తరవాదిగా ఒక ప్రధాన యాజకుడుగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన గురించి ఆయన తండ్రి దగ్గర మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే మన యొక్క నిరీక్షణ ఏమై ఉండాలంటే మన యేసుక్రీస్తు ప్రభువు మన యొక్క నిరీక్షణ అయి ఉండాలి. అయితే మరి మన యొక్క లైఫ్లో కూడా చాలా శ్రమలు, కష్టాలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మరి బోట్లో ఎలాగైతే వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి గాలులు లేకపోతే పెద్ద పెద్ద అలలు లేకపోతే పెద్ద పెద్ద తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగైతే ఒక లంగరు వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని వేస్తారు. వాళ్ళు వేస్తూ ఉంటారు, చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నించినప్పుడు అది గట్టిగా ఉన్నదానికి అది ఆనుకోలేదు అనుకోండి, ఏం ప్రయోజనం ఉండదు. కానీ ఏదైతే గట్టిగా ఉన్నదో లేకపోతే ఏదైనా పట్టు ఉందో దానికి ఆనుకుంటేనే ఆ బోట్ అక్కడ ఆగుతుంది. మన యొక్క లైఫ్లో కూడా చాలా కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మన యొక్క నిరీక్షణ మన యొక్క దేవుడు. మరి మన యొక్క నిరీక్షణ లంగరుని దేనికి మనం వేయాలి అంటే మనం దేవుని మీద మనం ఆనుకొని ఉంటే, మన యొక్క లంగరు దేవునికి ఆనుకొని ఉంటే గనక ఖచ్చితంగా మన యొక్క లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా అది ఆగుతుందండి. మరి మునిగిపోయేలాంటి కష్టాలు లేకపోతే ఏమంటారు మరి కొట్టుకొని పోయేలాంటి కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలామంది మనం ఎదుర్కొనే ఉంటాము. అయితే మనకు ఒకే ఒక నిరీక్షణ ఏంటి అంటే మన యొక్క దేవుడు. మరి మనం ఎప్పుడైతే మన దేవుని పైన ఆధారపడతామో మన యొక్క మన యొక్క లైఫ్ అనే ఒక బోట్ మునిగిపోదండి. మరి లంగర్ వేస్తున్నప్పుడు చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు కదా. అయితే అది కిందకి వెళ్తుంది, స్ట్రాంగ్ హోల్డ్ లేక మళ్ళీ పైకి రావడం, మళ్ళీ లాగడము, ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు. మన యొక్క లైఫ్లో కూడా మనం దేవుని పైన ఆధారపడకుండా మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్న మనుషుల పైన ఆధారపడుతూ ఉంటాము. ఓకే, నాకు గ్రిప్ దొరికింది, నాకు స్ట్రాంగ్ హోల్డ్ దొరికింది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ తీరా చివరికి ఏమవుతుంది అంటే ఆ మనుషులు కూడా మనల్ని మోసం చేసి మనకు సహాయం చేసేవారు లేకుండా
మనము చాలా పరిస్థితులు మనము ఎదుర్కొనే ఉండుంటాం. అయితే మనం ఎప్పుడైతే ఈ యొక్క మనుషుల వైపు మన యొక్క విశ్వాసము, లేకపోతే మన యొక్క ఏమంటారు, వాళ్ళు నాకు స్ట్రాంగ్ హోల్డ్ మనం అనుకోకుండా మనము దేవుణ్ణి మన యొక్క స్ట్రాంగ్ హోల్డ్గా, మన యొక్క ఆశ్రయ దుర్గముగా మనం ఎప్పుడైతే చేసుకొని మన యొక్క నిరీక్షణ అనే లంగరు ఆయనకు కనుక వేస్తే, మన యొక్క నిరీక్షణ అనే లంగరు ఆయనకు అంటుకట్టుకొని ఉంటే, లేకపోతే ఆయన యొక్క పట్టులో ఉంటే కనుక ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఎన్ని అలలు వచ్చినప్పటికీ కూడా మన యొక్క బోట్ మునిగిపోదు. ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా మనలను మన యొక్క శ్రమల నుంచి, మన యొక్క శోధన నుండి ఖచ్చితంగా పైకి రప్పిస్తాడు. ఎప్పుడు అంటే ఆయనకు ఆనుకొని ఉన్నప్పుడే. ఆయనకు ఆనుకొనకుండా ఉండి నన్ను రక్షించండి అంటే ఎలా రక్షించగలడండి? మరి అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అని మనకి చాలా సార్లు మనం వినే ఉంటాం. మనం అడగాలి దేవుణ్ణి. మనం దేవుని యొక్క నీడలోనికి వెళ్ళాలి. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని వాక్యం సెలవిస్తుంది 91వ కీర్తనలో. అయితే ఆయన మహోన్నతుడని తెలుసు, మరి ఆయన నీడలోనికి వెళ్తే మనకి విశ్రాంతి దొరుకుతుంది అని కూడా తెలుసు. మరి ఆయన యొక్క నీడలోనికి వెళ్ళకుండా ప్రభువా నన్ను రక్షించండి అంటే ఎలా రక్షించగలడండి? మనం ఫస్ట్ ఆయన యొక్క నీడలోనికి వెళ్ళాలి. ఆయన యొక్క పాదాలు పట్టుకోవాలి. దేవా ఇది ప్రభువా నా యొక్క సమస్య అని ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా మనలను బయటికి తీసుకొస్తాడు. అంతేగాని మనము ఆయన యొక్క నీడలోనికి ఆయనను ఆశ్రయించకుండా, ఆయనను మన యొక్క లంగరు ఆయన వైపు వేయకుండా మనము ఉంటే మనల్ని దేవుడు ఎలా రక్షించగలడు నా ప్రియ సహోదరి సహోదరుడా? కాబట్టి మన యొక్క విశ్వాసం, మన యొక్క నిరీక్షణ అనే లంగరు ఆయన వైపు వేద్దాం. ఆయనతో అంటుకట్టి ఆయన యొక్క పట్టులో మనం ఉంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు రక్షించగలడు. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ చదువుంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి యేసయ్యా, మరి నిరీక్షణ అనేది ప్రభు మా ఆత్మలకు ఒక లంగరు వలె ఉన్నదని నీకు వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మా యొక్క నిరీక్షణ అనే లంగరు ప్రభువా నీతో అంటుకట్టుబడి ఉండడానికి, నీ మీద ఆనుకొని ఉండడానికి నీ సహాయం దయచేయండి. ఈ యొక్క వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని అడుగుచు, ప్రతి ఒక్కరిని ప్రభువా వారి యొక్క అనారోగ్యాల్లో వారిని నీవే ముట్టి స్వస్థపరచండి. వారి యొక్క శ్రమల్లో నీవే తోడయండి, వారిని ఆదరించమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.